చేసినటువంటి గౌరవ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అవసరం ఉంది కాబట్టి ఆయన్ను ఉద్దేశించినటువంటి మాట ఇప్పుడు మనం విశిష్ట అతిథి సత్కరిస్తున్నటువంటి వికాస్ హరికృష్ణ గారు. వికాస్ హరికృష్ణ గారికి నియోజకవర్గ పార్టీ కుటుంబాలు పార్టీ మాధవరెడ్డి గారు చూస్తూ ఉండే సరే కొద్దిగా యాక్టివ్గా మాట తీరు స్పీడ్గా మాట్లాడుతూ ఉంటుంది, చాలా యాక్టివ్ అనేటువంటిది చర్చించుకునేటువంటి వాళ్ళు. ఆమె కడపకు వచ్చినప్పుడు వాసన్నేమో ప్యాసింజర్ అన్ని ఇంత మాట్లాడారు, సరే పైన ఏమన్నా మాట్లాడదు. అంటే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక కోటి ఎత్తుకోబోతు 14-19లో కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 కోటి 2 కోట్లు 80 కోట్లు తీసుకొచ్చింది కడప మున్సిపాలిటీ. పట్టుబడి ఏమి కావాలో నాకు అవన్నీ స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అనేక పార్టీ నిర్ణయాలు వెంట నిలబడి ఈ కడప నియోజకవర్గ గెలుపుకి కృషి చేసి మళ్ళీ కడప పట్టణంలో జెండా రెపరెపలినప్పుడు చేస్తూనే ఉన్నాం. ఈ నియోజకవర్గం ఇక్కడ మంత్రులు అయ్యారు, రెడ్డి గారు సీఎం ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్న పట్టణానికి చేయలేకపోయారు. మాటిచ్చారు ముఖ్యమంత్రిగా కడప పట్టణానికి సంస్కృతిని మీ మాటలు మీ మీద గౌరవం నమ్మకంతో నీటి పరిష్కారానికి వారు త్వరలోనే శాంక్షన్ తీసుకురాశ్రిత తాగునీటి సమస్య 500 కోట్ల రూపాయలతో నన్ను గెలిపించారు కడప ప్రజలు. వారి 3 దశాబ్దాల తర్వాత కడప పట్టణంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించిన ప్రతి పార్టీ కుటుంబ సభ్యుడికి ఆ ఘనత నిలబెట్టిన శ్రీనివాసరెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి ప్రత్యేకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కానీ ఈ సంవత్సరం 43 సంవత్సరాల తర్వాత కడప నగరంలో, కడప జిల్లాలో మహానాడు జరుగుతుందనే విషయం మామూలు విషయం కాదు. అది కడప ప్రజలకు, రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇచ్చిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఎందుకంటే 52 సీట్లలో రాయలసీమలో 45 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలుచుకునింది. కడప జిల్లాలో 25 సంవత్సరాల తర్వాత 10 సీట్లలో 7 సీట్లు గెలిచాం మనం. అందుకే ఈ మహానాడు కడపలో జరపాలా, కడప జిల్లాలో జరపాలా, కడప ప్రజలకు గౌరవం ఇవ్వాలా, ఒక గుర్తింపు ఇవ్వాలా. మేమున్నాము, తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు అండగా ఉన్నారు, ఒక యువ నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం కడపకు ప్రత్యేకంగా ఒక ధైర్యాన్ని, భరోసా ఇచ్చేదానికి ఈ మహానాడును కడప జిల్లాలో నిర్వహిస్తున్నామనే విషయాన్ని మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉండా. జనవరిలో జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో కడపలో జరపాలనా, అనంతపురంలో జరపాలనా అనే విషయం చర్చకు వచ్చినప్పుడు కడపలో జరుపుదాం సార్ అని చెప్పిన. అన్ని ఏర్పాట్లు చేస్తాం, ధైర్యంగా చేస్తాం, బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తాం. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే రీతిలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. మంచి సైటు, 35 కిలోమీటర్ల రింగ్ రోడ్డు, ట్రాఫిక్ జామ్లు ఎక్కడా ఉండవు, బ్రహ్మాండమైన భోజన సదుపాయాలు. మహానాడు అంటేనే ఒక పండుగ, పండుగ అంటేనే మంచి భోజన కార్యక్రమం. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీద, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి మీద 2 రోజులు
పూర్తి స్థాయి చర్చలు ఉంటాయి. మూడో రోజు భారీ బహిరంగ సభ. ఆ బహిరంగ సభకు కడప కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే గారు ఇంతదాకా చెప్పినారో లేదో నాకు తెలియదు, కానీ 50,000 మంది ఆ మహానాడు హాజరు కావాలా. ప్రతి డివిజన్ నుంచి కూడా 700 నుంచి 1000 మంది హాజరు కావాలా. కడప కనపడాల ఆ మహానాడులో. పచ్చ టోపీలు, కడప నగరం అంతా సుందరీకరణ, ఎక్కడ చూసినా పసుపుమయం చేస్తున్నాం కడప నగరాన్ని అంతా కూడా. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి, జెండాలు కట్టి, తోరణాలు కట్టి అత్యంత వైభవంగా రాష్ట్రమంతా కడపను చూసే విధంగా, రాష్ట్రం చూసి కడపలో ఇంత బాగా ఉందా తెలుగుదేశం పార్టీ అని బెంగళూరులో ఉన్నాడో, తాడేపల్లిలో ఉన్నాడో, ఎడపల్పాయలో ఉంటాడో ఆ రోజు నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పచ్చదనాన్ని చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉండా. అంత అద్భుతంగా అది జరగాల. ఆ కార్యక్రమం మళ్ళీ ఇంకా 10 ఏళ్లకు వస్తుందో 15 ఏళ్లకు వస్తుందో ఈ అవకాశం నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం 43 సంవత్సరాల తర్వాత ఆ మహానాడు ఘనంగా జరపాలని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుతా ఉండా. అదే 43 సంవత్సరాల తర్వాత కడపలో, కడప జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసు స్థలము కూడా 2 ఎకరాల స్థలంలో నిర్మించబోతున్నాం. 43 సంవత్సరాల నుంచి మనకు పార్టీ ఆఫీస్ లేదు కడపలో. ఆ ఆఫీసును కూడా ఇప్పుడు తాత్కాలికంగా నిర్మించాం. పర్మనెంట్ ఆఫీస్ కూడా 2 ఎకరాల్లో నిర్మిస్తూ ఉన్నాం. అది కూడా ఒక మంచి కార్యక్రమంగా, ఒక ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు జిల్లా నుంచి ఎవడొచ్చినా కూడా అక్కడ సేద తీరేదానికో, వాళ్ళ బాధ చెప్పుకునేదానికో, వాళ్ళు కలిసేదానికో అదొక పెద్ద నిలయంగా తయారు చేయాలని ఆ స్థలం కూడా మన ముఖ్యమంత్రి గారు కడపలో కేటాయించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తా ఉండా. సంవత్సరం కిందట ఎన్నికలు చూశాం. బ్రహ్మాండంగా కష్టపడ్డారు, కసిగా పనిచేశారు. మరి 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేగా కడప నియోజకవర్గానికి మీరు గెలిపించినందుకు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉండా. అదే సమయంలో నగరాన్ని ఒక అభివృద్ధి చేయాలా, ఒక స్వచ్ఛ కడపగా తయారు చేయాలనే నా ఆలోచనను, నా సంకల్పాన్ని నేను మన ఎమ్మెల్యే గారి మాధవి గారికి ఎప్పుడు చెప్తా ఉంటా. క్లీన్ కడపగా తయారు చేయాలా, ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారు చేయాలా. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన ఈ పనులు అని చెప్పి ఒక మార్క్ వేయించుకునే విధంగా నువ్వు నిరంతరం పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దాంట్లో భాగంగా స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ఒకటి డిజైన్ చేశాం. ఆ స్వచ్ఛ కడపలో వారానికి 2 రోజులు పొద్దున 6 నుంచి 9 గంటల వరకు ఒక్కొక్క డివిజన్ తిరిగి అక్కడ ముఖ్యంగా పేరుకుపోయిన చెత్తను, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలా. అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు పోల్లు, ఇవన్నీ కూడా ఎన్నో రకాల చిన్న చిన్న సమస్యలు, ఆర్థికేతర సమస్యలు, ఇవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి వారానికి 2 రోజులు తిరుగుతున్నాం. అప్పుడప్పుడు ఒక్కొక్క వారంలో ఒక రోజు మిస్ అయినా ఒక రోజు ఖచ్చితంగా తిరుగుతున్నాం. ఈ డిసెంబర్ లోపల 50 డివిజన్లు పూర్తి చేసి రేపు మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికల్లో కడప నగరాన్ని మనము స్వచ్ఛ కడపగా తయారు చేసినామని చెప్పి మనం ప్రజల్లోకి పోవాలా. 50కి 50 కార్పొరేటర్లు మనం గెలవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉంటాను. డెవలప్మెంట్ విషయానికి వస్తే మీకు చెప్తున్నా, 60 కోట్లు, 22 డ్రైన్లు, ఆర్థిక కష్టాలు, రాష్ట్రంలో పాత పోయిన ఆయన ఖజానా ఖాళీ చేసిపోయినాడు, ఎన్నో రకాల ఇబ్బందులు. ఒకవైపు కమిట్ అయిన ఎన్నికల్లో ప్రామిస్ చేసిన సూపర్ 6 పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని చేయాలంటే నిధులు కావాలా. ఈ డ్రైన్స్, 2 బ్రిడ్జిలు ఎన్నికల్లో ప్రామిస్, దానికోసం ముఖ్యమంత్రి గారి జరిగిపోతే 2 సార్లు నిధులు లేవని చెప్పి అప్రూవ్ చేయలే. నేను అడిగాను, ఈ 2 బ్రిడ్జిలు, డ్రైన్లు కట్టకుంటే ఎన్నికల్లో కడపలో తిరగలేము సార్, వాళ్ళకు ప్రామిస్ చేశాం, దీంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు, మీరు ఎట్టి పరిస్థితులు అప్రూవ్ చేయాలని చెప్పి అడిగినాం. 4 నెలల కాలం
దానికోసం తిరిగి జీవో తీసుకొచ్చినాం. ఈరోజు టెండర్లు పిలిచాం, డ్రైన్ పనులు కంటిన్యూ అవుతున్నాయి, బ్రిడ్జిలు కూడా టెండర్లు అయిపోయినాయి. తొందరలో దాని డిజైనింగ్లో లేట్ ఉంది, అది అయిపోతానే ఆ బ్రిడ్జిలు కూడా స్టార్ట్ చేస్తే కడపకు రవీంద్రనగర్కు మధ్యలో కనెక్షన్స్ బ్రహ్మాండంగా ఏర్పడతాయి, ప్రజలకు అందరికీ సౌకర్యం వస్తుంది. నేను అడుగుతున్నా, 20 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరైనా దాన్ని పూర్తి చేయాలని ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉండా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాబోయే 6 నెలల కాలంలో ఆ బ్రిడ్జిలు 2 ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. వాళ్ళ వైఫల్యాలను ప్రజలకు మీరందరూ కూడా మీరు చేయలేకపోయిన పనులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మేము చేస్తున్నామని చెప్పి ధైర్యంగా మీరు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉండా. బుగ్గవంకను చూశారు, ఎప్పుడైనా దాన్ని క్లీన్ చేయాలని ఆలోచన చేశారు ఎవరైనా? గతంలో 2014 నుంచి 19 మధ్యలో నేను క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు ఏదో దాంట్లో అవినీతి ఉందని చెప్పి ఏదేదో మాట్లాడి దాన్ని జరగకుండా చేశారు. మన పార్టీలోని కొంతమంది స్వార్థపూరిత శక్తులు కూడా ఎక్కడో నాకు మైలేజ్ వస్తుందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఈరోజు చెప్తున్నా, ఏ శక్తి వచ్చి విమర్శించినా మంచి పనులు చేసే దాంట్లో వెనక్కిపోయే ప్రసక్తే ఉండదని చెప్పి చేస్తా ఉండా. ఎవరే మాట్లాడినా సాక్షి పేపర్ చూస్తా ఉన్నాం, సాక్షి రాస్తా ఉంది, ఈరోజు రాస్తా ఉంది సీసీ కెమెరాల గురించి. ఎస్, సీసీ కెమెరాలను డొనేషన్ అడుగుతున్నాం, ప్రజలను అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వంశీధర్ రెడ్డి, ఏం వంశీ ఇంటి పేరు, వల్లూరు వంశీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయన 5 లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు డొనేషన్ ఇచ్చినాడు. ఈ విషయం రాసుకోమని సాక్షి వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళనేమో మేము బెదిరించినామా, కొట్టామా, తన్నామా? వాళ్ళు వాలంటరీగా వచ్చి కొంతమంది డాక్టర్లు, డ్వాక్రా మహిళలు కూడా సీసీ కెమెరాలకు డొనేషన్ ఇస్తామని మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకుండా సాక్షి తప్పుడు రాతలు రాస్తా ఉంది. ఈరోజు రాశారు, నేను ఎమ్మెల్యే మహానాడు పెట్టి చందాలు వసూలు చేస్తున్నామంట. ఎవరి దగ్గరైనా నా జీవితంలో 11 సంవత్సరాలు చూస్తున్నారు, ఒక్క రూపాయి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే నేను సాధించుకుంటా, ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోతుంది. తప్పుడు రాసులు రాసే సాక్షిని లెక్క పెడతామా? అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎవ్వడు ఎన్ని విమర్శలు చేసినా కడపను అభివృద్ధి చేసేదానికి వెనుకడు చేసే ప్రసక్తే లేదు. దానికి ప్రజల సహకారం తీసుకుంటాం, ప్రభుత్వ సహకారం తీసుకుంటాం, ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకుంటాం. నా సొంత డబ్బులు వెచ్చించేదానికి కూడా వెనక్కి పోనని చెప్పి తెలియజేస్తా ఉండా. ఆ రోజు 50 లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు నా సొంత డబ్బులు వ్యయం చేసినప్పుడు సాక్షి రాసిందా? రాయలే. ఈ రోజు రాస్తుంది. ఇట్లా మాటలన్నీ లెక్క పెట్టుకుంటామా? బుగ్గవంకలో పోయి సాక్షిని కూర్చొని అక్కడ పేపర్లన్నీ క్లీన్గా ఉంది ప్లాట్ఫామ్, ఆడబెట్టి కాల్చుకోమని వాళ్ళ ఎన్ని. ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఆ బుగ్గవంకను ఎవడు క్లీన్ చేయలే. చూడండి ముందు ఎట్లా ఉన్నింది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఒక్కసారి బుగ్గవంకను చూసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల. దీనివల్ల నక్కాష్ కాదు, అల్మాస్పేటలో కింద కొంత లెంత్ మనం శాంక్షన్ చేయలే. అక్కడి నుంచి 100 మంది మహిళలు వచ్చి ఇంతవరకు చేశారు, మా కొంచెం కూడా చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ కొంచెం కూడా చేయండి అని దాన్ని కూడా మొన్ననే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేసి అది కూడా క్లీన్ చేయమని చెప్పినాం. మరి ఈరోజు దోమలు, పందులు, వ్యర్థాలు, అనర్థాలు, రకరకాల అనారోగ్యం పాలవుతా ఉంది ఈ ప్రాంతం అంతా. ప్రజలకు చూడండి పందులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది. మొన్న ఎవరో మన జిల్లా కలెక్టర్ గారు మొన్న ఈ మధ్య కామెంట్ చేశారంట కమిషనర్ గారితో, 21వ తేదీ జూన్ ఇంకా బాగా చేయవే, అక్కడే యోగా చేద్దామని చెప్పి. జూన్ 21వ తేదీ యోగా కార్యక్రమాన్ని బుగ్గవంకలో చేయాలని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడినారంటే ఎంత బ్రహ్మాండంగా అది తయారైందో
ఒక్కసారి మీరందరూ కూడా చూడాలా, ఇది ప్రజలకు చెప్పాలా, ప్రజలకు తెలియజేయాలా. ఆ బ్రిడ్జ్ మీద పోయే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మనం చేసిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాడంటే అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో. నాకు ఒకటే చెప్తున్నా, నాకు కానీ ఆమెకు కానీ వేరే పనులు ఏమీ లేవు. నిరంతరం కడపలో ఉన్నంతసేపు ఈ కార్యక్రమాలు చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా, సుందర నగరంగా, అభివృద్ధి చెందిన నగరంగా, ఒక స్వచ్ఛ కడపగా తయారు చేయాలనే సంకల్పం కోసం మాత్రమే మేము పనిచేస్తూ ఉంటాం. ఈ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా పార్టీ బలోపేతం కావాలా, 10కి 10 స్థానాలు భవిష్యత్తులో గెలిచే విధంగా పార్టీ కోసం నేను పనిచేస్తానని చెప్పి మరి తెలియజేసుకుంటున్నా. ఎకరాల్లో ఐటీ పార్క్, రిమ్స్ హాస్పిటల్ పరిసరాల్లో 10 ఎకరాలు ఐటీ పార్కుకి కేటాయించి భవిష్యత్తులో యువతకంతా కూడా ఒక ఐటీ రంగంలో ఏదేదో ఊర్లకు పోయి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఇబ్బంది పడేదానికంటే ఇక్కడే ఎక్కడి నుంచైనా ఈరోజు ఇంటర్నెట్ ఉంది, ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. ఐటీ పార్కుకు 10 ఎకరాల స్థలం కానీ, P4 బిల్డింగ్ ఒకటి కలెక్టర్ ఆఫీస్ పక్కన నిన్ననే మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కలిసి బిల్డింగ్ స్టార్టప్ ఒక కంపెనీని 10 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ను కూడా కేటాయించడం. యువతంతా కూడా భవిష్యత్తులో అందరికీ కూడా ఒక భవిష్యత్తు దృష్టిని ఇచ్చేదానికి ఆ రెండు కూడా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలకు నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కడప నగరంలో చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా డిమాండ్ ఉంది. మాకైతే చూస్తున్నాం రోజు గ్రీవెన్సుల్లో మాకు రోడ్డు లేదు, డ్రైన్ లేదని. సాధ్యమైనంత నిధులు తీసుకొని వచ్చి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పర్మనెంట్ పక్కా రోడ్లు, డ్రైన్స్ నిర్మాణానికి కూడా కృషి చేస్తూ ఉంటాం. ఇందాక మన ముఖ్య అతిథి గారు సోదరులు బీదా రవిచంద్ర గారు ఒక మాట అన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెడిపోయిన కడపనంతా పక్షాలను చేయమని చెప్పి మన ఎమ్మెల్యే గారికి చెప్పాడని. మరి అటువంటి పక్షాలను ఆయన చేస్తున్నాడో లేదో ఆయన దృష్టికి కొన్ని ఇష్యూస్ తేవాలని చెప్పి మీ అందరికీ కూడా ఒక ఆడియో వినాలని చెప్పి నేను చెప్తా ఉండా. దయచేసి ఆడియోని రిలీజ్ చేయండి అమ్మా. నమస్తే ఎవరమ్మా? అదే నా వెంకరేడమ్మా చెప్పినాడు మమ్మల్ని కలవమని. ఎవరు మనం? నా పేరు అసలు మొన్న మాట్లాడుతుందా మనం? అదే కదా మన వాళ్ళు ఉన్నారు కడపలో, ఉన్నారు కొంతమంది. అదే మాట్లాడదాం లేదు, మాట్లాడు. మనం ఫ్యాన్ గుర్తుకు పెట్టించాలి మన వాళ్ళందరినీ. అదే చేపిస్తాం, మాట్లాడదాం మీ దగ్గర ప్రొడక్షన్. డబ్బులు అంటే మనము వాళ్ళ తరఫున మనం మాట్లాడలేము. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి స్వయంగా మన బీదా రవిచంద్ర గారిని వినిపించాం. వీళ్ళందరూ కూడా పార్టీల్లో ఉంటారు, పార్టీని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఎంతమంది టికెట్ ఆశించినా టికెట్ వచ్చేది ఒకరికే, ఎంతమంది పోటీ చేసినా గెలిచేది ఒకరే. టికెట్లు అనేది అందరూ ఆశిస్తూ ఉంటారు. నేను కూడా 2 సార్లు 2019-24లో లోక్సభ టికెట్ను త్యాగం చేసిన. మరి నాకు టికెట్ రానంత మాత్రాన నేను ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలే. ఆ పెద్ద మనిషి చూశారు కదా మీరు, ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని ప్రత్యక్షంగా ప్రచారం చేసినాడు. మరి ఇటువంటి వ్యక్తులను మన జోనల్ ఇన్ఛార్జు, మన పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారి దృష్టికి తీసుకొచ్చాం. మరి ఆయన పక్షాలను చేస్తారా, మరి ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారి దృష్టికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఇటువంటి దుష్ట శక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి డైరెక్ట్గా కోరుతా ఉండా. డబ్బులు ఏముంది, డబ్బులు కావాలి కానీ మనము చెప్పడానికి మన వాళ్ళందరికీ చెప్తామని చెప్పు. నువ్వు వస్తావా? మరి ఎక్కడున్నా ఇప్పుడు? నేను ఇప్పుడు ఐటీ కాదున్నావా? ఇప్పుడు నేను అలకంపల్ల కాదు ఉందా?
కడపకు రాలేదా? కడపకు ఈ ముందు వాళ్ళ ప్రధాన లక్ష్యం కదా, ఇవన్నీ చూసుకోవద్దు సరేలన్నీ. సరే రెండు చెప్పు. నువ్వే లేదు, నువ్వు వచ్చి మాట్లాడతానంటే నువ్వు ఇట్లా బైపాస్ లో ఉన్న మన ఆఫీస్ చూసినావా నువ్వు? చూసా పెద్ద అప్పుడు వచ్చి వెళ్ళేప్పుడు ఆఫీస్ కాడికి వచ్చి నేను లోపలికి వస్తాను. సరే అదా ఇదికి రా. ఇట్లాంటి అన్నీ అధిగమించుకొని నగరం కోసం, కడప కోసం ముందుకు పోవడమే ధ్యేయం. ఇట్లాంటి దుష్ట శక్తులు ఎన్నో చూసినాం. ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చేసినవన్నీ, ఎలక్షన్లు చేసినాను నేను. ఇట్లా విలువిద్యలన్నీ ఇట్లాంటివన్నీ మనకు చెప్తే లెక్క పెడతామా? ప్రతిపక్షం విషయానికి వస్తా ఉండా. కడప కార్పొరేషన్ 9 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మేయర్, ఒక వ్యక్తి ఎమ్మెల్యే, కరటక దమనకులు ఇద్దరు. ఏమంటారు వాళ్ళిద్దరిని? కరటక దమనకులు. ఒకరి తమ్ముడేమో ఇంటి మీదకి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా, ఒరే శ్రీనివాసరెడ్డి ద్వారకనగర్కి వస్తా అని ఒకడు మాట్లాడినాడు. ఇంకొక వ్యక్తి ఒక మహిళకు కుర్చీ వేయలే, మహిళని చూడకుండా ఒక సుఖానందాన్ని పొందినాడు కార్పొరేషన్ మీటింగ్లో కుర్చీ వేయకుండా. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏందో ఈరోజు. దొరికినాడు దొంగ, దొంగతనం చేసినాడు. దొంగతనానికి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. మేయర్గా తొలగింపు తాకీదు అందుకున్నాడు. రేపు మళ్ళా కోర్టు కేసు వేసినాడు. రేపు బేస్తవారం పొద్దున్నే ఉంది. ఏమి కోర్టులో ఆయనకు స్టే రాదు. అంత పెద్ద తప్పు చేసినాడు. కేవలం 35 లక్షలు మాత్రమే అని మాట్లాడతాడు. అంటే దొరికింది 35, దొరకని అవినీతి ఎంత ఉందో చూడాలా. అందుకే చెప్తున్నా, ఈ కార్పొరేషన్లో గత 4 సంవత్సరాలు జరిగిన స్టాండింగ్ కమిటీలో జరిగిన ప్రతి అవినీతి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. దానికి అనుగుణంగా దాని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, కార్పొరేటర్లు ఉండొచ్చు, కమిషన్లు కూడా ఉండొచ్చు, ఎవరిని లెక్క పెట్టేది లేదు. అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ అంటే వాళ్ళ ఇష్టం అనుకుంటాండ్రు, ఇళ్ళు అనుకుంటాండ్రు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అమరావతి రాజధాని కొట్టేసి 3 రాజధానులు అన్నాడు. ఏమంటే నాకు మెజార్టీ ఉందని. మరి మెజారిటీ ఉంటే 3 రాజధానులు ఎందుకు చేయలేకపోయినాడు? ఏ మనిషి అయినా రాజ్యాంగానికి కట్టుబడి ఎన్నికైన తర్వాత చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప మెజారిటీ ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే ఇట్లే ఉంటుంది. అందుకే కార్పొరేషన్లో జరిగిన అవినీతినంతా వెలికి తీసి చట్ట ప్రకారం 100% చర్యలు తీసుకొని తీరుతాం. దీంట్లో వెనకడిగేసే ప్రసక్తే లేదు. నాశనం చేశారు, విధ్వంసం కడప కార్పొరేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడు. మద్యం కుంభకోణాన్ని చూస్తూ ఉన్నారు మీరు ఈరోజు. సాక్షాత్ సీఎం ఆఫీస్లో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈరోజు జైలు పాలైనారంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ప్రజల అధికారం ఇస్తే 1 సంవత్సరానికి అని చెప్పి మీకు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇంత పెద్ద అవినీతి చేశారు. నేను అందుకే ఎవరైతే రేపు సంవత్సరంలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారో, ఇన్ఛార్జీలు అనే వాళ్ళు కానీ పోటీ చేయాలనుకున్నారో వాళ్ళందరూ నిరంతరం డివిజన్ సర్వేలు పర్ఫెక్ట్గా వస్తేనే పార్టీ వాళ్లకు టికెట్లు కేటాయిస్తారు. మేమేదో ఇన్ఛార్జ్ అయిపోయినాం, మాకు టికెట్ అయిపోయింది అనుకుంటే పార్టీ అట్లాంటివన్నీ పూర్తి స్థాయిలో సర్వేలు వెరిఫై చేపించి, నేను చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు టికెట్లు అడ్డపుకోలుగా ఇవ్వడు. అందుకే నిరంతరం మీరు డివిజన్లో పనిచేయాలా, తిరగాలా. ఎట్లయితే గత 6 నెలలు ఎన్నికల ముందు 8 నెలలు తిరిగి ఎమ్మెల్యే కానీ మనం అందరం కానీ ఈ విజయం సాధించినాము, అదేవిధంగా ప్రతి కార్పొరేటర్గా పోటీ చేయదలుచుకున్న వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండాలా, తిరగాల. అప్పుడే ప్రజల్లో ఒక గుర్తింపు వస్తుంది, ఒక గౌరవం వస్తుంది. రెండవ విషయంలో అక్కడ ఉన్న కార్పొరేటర్ అవినీతిని ఎండగట్టాలా. వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో ఎక్కడ పెట్టుకుంటామని కూర్చుంటే
ముందుకు పోయే ప్రసక్తే లేదు. ఆ విధంగా అయితే మనం ఈరోజు గెలిచిన కూడా గెలిచిండలేం. అంజద్ బాషా చేసిన అవినీతి చెప్పినాం, కార్పొరేటర్లు మేయర్ చేసిన అవినీతిని ఈరోజు డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటం చేసినాం కాబట్టి ఈరోజు ప్రజల్లో విశ్వాసం ఉంది. లేదంతో పార్టీ టీమ్స్ వస్తాయి, వాళ్ళందరూ కలిసి సర్వే రిపోర్ట్లు తీసుకొని దాని ప్రకారం టికెట్ ఇస్తారు. అందుకు నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రతిపక్షం చేసిన అరాచకాన్ని ఎండగట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉండా. కడపలో 2 ఎప్పటి నుంచో క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు. ఒకటి మాసాపేటలో ల్యాండ్ ఇష్యూ, రెండోది సెంట్రల్ జైలు దగ్గర కూడా ఒక ల్యాండ్ ఇష్యూ. మొన్ననే మహానాడులో మీటింగ్ జరిగినప్పుడు నారా లోకేష్ గారు అన్నారు, మంగళగిరిలో 50-60 సంవత్సరాల నుంచి భూములు అంటే ఇల్లు కట్టుకొని నివాసం ఉండారు, వాళ్లకు నివాస పత్రాలు లేవు, చట్టబద్ధత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున మన మంగళగిరి అని హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టాడు. దానికి అనుగుణంగా కడపలో కూడా 50-60 సంవత్సరాల నుంచి ఉన్నారు, సెంట్రల్ జైలు దగ్గర కానీ మాసాపేట దగ్గర కానీ. అవి 2 కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని కూడా తొందరలో చేస్తామది. చట్టపరంగా కొంత టైం తీసుకుంటుంది అది, అయినా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా పూర్తి చేస్తాం. అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి పర్మనెంట్గా చట్టబద్ధత ఈ గవర్నమెంట్లో కల్పిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇకపోతే పార్టీకి కష్టపడిన వాళ్ళందరి పేర్లు కూడా మనం నామినేటెడ్ పోస్టులకు పార్టీకి పంపించి ఉన్నాం. ఇప్పటికే 3-4 సార్లు పంపించి ఉన్నాం. మొన్న వారం కిందట మహానాడు మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అందరి ముందరనే లోకేష్ గారిని అడిగా, మా జిల్లాలో 7 సీట్లు గెలిచాం, మరి దానికి ప్రపోర్షనేట్గా మా వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదు, అన్యాయం జరుగుతుందని చెప్పినాం. నిన్న నేను పొద్దుటూరు జమ్మలు పోయినప్పుడు కూడా అక్కడ కూడా మినీ మహాలలో అదే విషయం ప్రస్తావించా, మా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పి. ఆ విషయానికి సాక్ష్యం కూడా గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు మీటింగ్లో, ఆయన ఉన్నాడు, మన బీదా రవిచంద్ర గారు కూడా ఉన్నారు. అందరి ముందర అడిగేశాను నేను. ఆయన ఇమ్మీడియట్గా పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా ఇట్లా కడప అధ్యక్షుడి నుంచి రిప్రజెంటేషన్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేరుగా పెట్టడం కూడా జరిగింది. తొందరలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేసేదానికి అన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అన్యాయం జరగదని చెప్పి దానికోసం పోరాడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉండా. మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఇదొక ప్రత్యేకమైన మహానాడు. ఎందుకంటే 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్రం నుంచి 134 మంది శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, క్యాబినెట్ హోదా కలిసిన చైర్మన్లు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ ప్రతినిధులు అందరూ కూడా కడపకు వస్తూ ఉన్నారు. ఒక గొప్ప కార్యక్రమం. వాళ్ళకి వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ప్రయాసతో కూడుకున్నదైనా మనం వాళ్ళందరినీ గౌరవించాలా. మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ గౌరవించాలా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలా. అందుకే ఆ వసతి ఏర్పాట్లు కూడా రాజంపేట, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, వేంపల్లి, పులివెందల ఎక్కడెక్కడ ఉన్నాయో కడప నగరమే కాకుండా అన్ని చోట్ల కూడా దొరికినట్లు ఏర్పాట్లు చేశాం. మీరందరూ కూడా ఎవరైతే మన యూనిట్ ఇన్ఛార్జీలు, మన ముఖ్యమైన నాయకులు ఉన్నారో మీరందరికీ కూడా నేను 23 కానీ 24వ తేదీ కానీ ముఖ్యమైన పిలిచి బాధ్యతలు అప్పచెప్తా. జన సమీకరణ కూడా 3 డివిజన్లకు ఒక వ్యక్తిని అప్పచెప్తాను. వాళ్ళందరూ ఆ 3 డివిజన్ల పరిధిలో ఎంతమంది వస్తున్నారు, ఏమి, ఇవన్నీ కూడా విత్ ఫొటోస్తో సహా మనం ఈ కార్యక్రమం చేసినట్లు పార్టీకి కూడా తెలియాలి. ఆ 15 మంది బాధ్యత తీసుకోవాలా. అదేవిధంగా మిగిలిన ఒక 15 మందిని ఇప్పటికే చాలామంది నిన్న మొన్న కూడా వసతి ఏర్పాట్ల మీద తిరిగినారు. మరి నగర సుందరీకరణ మీద శివారెడ్డి ఆయనతో ఉన్న మిగతా బృందం వాళ్ళు కూడా కడప నగరాన్నంతా సుందరీకరణ బాధ్యత తీసుకున్నాడు. మరి ఈ విధంగా మీరందరూ చేస్తున్నందుకు, ఈ వసతి ఏర్పాట్లలో మీరందరూ తిరిగి ఇవన్నీ చేసేందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉండా. ఈ కార్యక్రమాన్ని పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఒక బాధ్యతగా తీసుకొని
ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి కడపలో ఇంత బాగా జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మనము మన సత్తా చూపిస్తే తప్పకుండా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు పార్టీ పదవులు కూడా ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి అన్న 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాడు, హరిప్రసాద్ అని ఉన్నాడు. మరి వాళ్ళకందరికీ కూడా డైరెక్ట్గా చెప్పినాను నేను సార్కు ఇట్లా సీనియర్లకు ఇవ్వాలని. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో పనిచేస్తే కాదమ్మా, గత 5 సంవత్సరాలు అంతకుముందు 10 సంవత్సరాలు పనిచేసిన సీనియారిటీ ప్రకారం నేను పదవులు ఇచ్చుకుంటా వస్తా అని చెప్పినాడు. సంతోషం సార్, అదే లైనే తీసుకోండి అని చెప్పినాం. ఎందుకంటే ముందు నుంచి పనిచేసే వాళ్ళకి అన్యాయం జరగకూడదు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయాలంటే కూడా ఆయనకు సమాధానం చెప్పుకునే దానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సీనియారిటీ బేసిస్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి, గౌరవం వస్తుంది. వాళ్ళ బాధ్యత మేము తీసుకొని మహానాడు తర్వాత మళ్ళీ ఒక లిస్టు తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం. మరి ఈ మహానాడును విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇప్పుడు కొన్ని నగర అభివృద్ధి మీద కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఆ తీర్మానాల మీద ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుతూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.